చూసుకుంటే టీచర్స్ పరంగా చూసుకుంటే ఈ లాక్‌డౌన్ టైం వల్ల చాలా మందికి చాలా ఇబ్బందులొచ్చినాయి. ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, చాలా మందికి చాలా ఇబ్బందులొచ్చినాయి. గవర్నమెంట్ టీచర్లు కొంచెం అడపదడప అమౌంట్ ఉండడం వల్ల వాళ్ళు కొంచెం గెయిన్ అయ్యారు. బట్ ప్రైవేట్ టీచర్స్‌కి చాలా వాళ్ళ జీవితం చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకు అంటే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలంటే కంపల్సరీ స్కూల్ రన్ అవ్వాలి. స్కూల్స్ రన్ అవ్వాలంటే ఆ లాక్‌డౌన్ టైంలో స్కూల్స్ రన్ అవ్వని పరిస్థితులయిపోయినాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది. ఈ ప్రైవేట్ టీచర్స్‌కి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రైవేట్ టీచర్స్‌కి హార్డ్‌గా ఎక్కువ చేయగలరు. ఈ ప్రైవేట్ టీచర్స్ ఎక్కువ మంది సర్కిల్ ఉంటారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. 8 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ టచ్‌లో ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు కంపల్సరీగా ఫైనాన్షియల్ పరంగా కంపల్సరీగా ఇబ్బందుల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. వీళ్ళకి గవర్నమెంట్ టీచర్స్ సపోర్ట్‌గా ఉంటారు. గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుంది. వాళ్ళు గూడా దీని గురించి చెప్పే అవకాశం గూడా ఉంటే 100% మీకు ఒక పెద్ద అసెట్‌గా మీరు తయారవుతారు ప్రైవేట్ టీచర్స్. వీళ్ళు కంపల్సరీగా వీళ్ళని మనం రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళ వల్ల మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక మీరు చెప్పినట్టు ఆహ్, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు. హౌస్ వైఫ్స్ కూడా మనకి చాలా మంది ఈ అవకాశాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు సక్సెస్‌గా ముందుకెళ్తున్నారు. దాంతో పాటు ప్రైవేట్ టీచర్స్ గూడా 100% మనకి ఎక్కువ మంది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూస్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గూడా మన నెక్స్ట్ మనీని చాలా వరకు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి నా అవగాహన ప్రకారం నాకు తెలిసిన విషయం ఏందంటే ఎక్కువ శాతం నాలెడ్జ్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ అవ్వాలి అంటే వాళ్ళు ఎన్నో బుక్స్ చదివేసి ఉండాలి. ఎన్నో గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎంతో నాలెడ్జ్‌ని వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎంతో వాళ్ళు కాంపిటీషన్‌ని ఫేస్ చేసి ఉంటారు. అంటే వాళ్ళకి నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ చాలా ఈజీగా ఉండబోతుంది. చాలా ఈజీగా అవుతుంది కూడా. వాళ్ళకి ఎక్కువ మందితో మాట్లాడే టాలెంట్ ఉంటుంది. ఎక్కువ మందిని కన్విన్స్ చేసే టాలెంట్ ఉంటుంది. ఒక విషయాన్ని ఆహ్, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు స్వతహా నిర్ణయం తీసుకునే టాలెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎన్నో వాళ్ళు పాస్ అయ్యి ఉంటారు. ఎన్నో వాళ్ళు కాంపిటీషన్ ఫేస్ అయ్యి ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక హౌస్ వైఫ్‌కి ఏమైనా డౌట్ వస్తే అమ్మో! ఇది ఎలా ఉంటదని చెప్పి భయపడే అవకాశం ఉంటదేమో. కానీ గవర్నమెంట్ టీచర్స్ అలా ఉండరు. ప్రతి ఒక్కరు వాళ్ళు అప్‌డేట్ అవుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా బయట సమాజంలో గవర్నమెంట్ ఎలా ఉంటుంది? ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి? బయట సమాజం ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి వాళ్ళకి రెగ్యులర్‌గా చాలా మంది వాళ్ళని కలుస్తూ ఉంటారు కాబట్టి జనాల సమూహం కలవడం వల్ల వాళ్ళకి జనాల గురించి అర్థమై ఉంటది. వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుందనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ టీచర్స్‌ని 100% వాళ్ళకి 100% చెప్పండి. ఇంకో విషయం ఏందంటే గవర్నమెంట్ టీచర్స్ మన దగ్గర చాలా మంది గూడా వర్క్ చేయడం గూడా జరుగుతుంది. నిజంగా చాలా ప్లస్. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూసాను. కొంతమందిని కూడా నేను చూసాను. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని చాలా మంది నియర్ బై ఒక 200-300 మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మన నెక్స్ట్ మనీకి కూడా రావడం జరిగింది. దిస్ ఇస్ ద వెరీ గుడ్ న్యూస్. అంటే వీళ్ళందరికీ విషయం ఏందంటే, వీళ్ళు ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు ఇంతకుముందు మంచిగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని జెప్పేసి వీళ్ళకి వచ్చినప్పుడు, ఇంకో విషయం ఏందంటే వీళ్ళకి టెక్నాలజీ పరంగా బాగా అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనీ గురించి వీళ్ళు చెప్పారంటే, మనం చెప్తే చాలు. వాళ్ళు ఆటోమేటిక్‌గా వీళ్ళు దీని గురించి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్న టాలెంట్ వాళ్ళ దగ్గరుంటుంది. దీన్ని మనం అలా చెయ్యి, ఇలా చెయ్యి అనే విషయం కన్నా ప్రతి ఒక్కటి టెక్నాలజీ పరంగా వాళ్ళకి అవగాహన ఉంటది కాబట్టి ప్రతి సర్వీస్‌ని ఎలా యూజ్ చేయాలి? ప్రతి ఒక్క రిఫరింగ్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినా, చెప్పకపోయినా అవగాహన ఉంటది కాబట్టి, మీకు పని చాలా వరకు తగ్గిపోతుంది. వాళ్ళకి కొంచెం బూస్టప్ ఇచ్చి కొంతవరకు ముందుకు తీసుకెళ్తే చాలు. మీరు అసెట్‌గా మీకు తయారవుతారు ప్రతి ఒక్కటి గూడా. ఇంకో విషయం ఏందంటే, ఈ సాఫ్ట్‌వేర్స్ వాళ్ళు మనకు ప్లస్ ఏందంటే, వీళ్ళకి ఎక్కువ మంది సర్కిల్ మొత్తం గూడా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట సాఫ్ట్‌వేర్ అంటే చాలా మందికి బయట జనాభాలో గౌరవం ఉంది గాబట్టి, వీళ్ళు చెప్పే మాటని గౌరవిస్తారు అన్‌ఎంప్లాయ్‌మెంట్ గూడా. యెస్ నేను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనే మాట అన్నారు అంటే, యెస్ వీళ్ళు చెప్పేది ఒక మంచిగా ఉంటది కంపల్సరీగా అని జెప్పేసి, టెక్నాలజీ పరంగా అవగాహన ఉంటది అని జెప్పేసి కంపల్సరీగా వీళ్ళు చెప్పిన మాట వినడానికి అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఇలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ గూడా కంపల్సరీగా మనం ప్రిఫర్ చేయొచ్చు. కంపల్సరీగా వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి హెల్ప్ చేపియొచ్చు. వీళ్ళకి అవగాహన మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత డాక్టర్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెస్ట్‌గా జరిగింది. సార్ డాక్టర్ నిన్న టెస్టిమోనీ కూడా నేను జూసాను. సారు ఒక హాస్పిటల్స్‌లో ఉండి వర్క్ చేస్తూ నైట్ డ్యూటీ వర్క్ చేస్తూ కూడా నిన్న మనకు లైవ్‌గా మాట్లాడడం కూడా జరిగింది. డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉండి. అంటే ఒక డాక్టర్ ప్రొఫెషన్ వెరీ గుడ్ ప్రొఫెషన్. కానీ దాంతో పాటు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా అంత ఇంపార్టెంట్.
ఆరోగ్యం అనేది చాలా మందికి ఆరోగ్యంగా ఉంటే మనుషులు మనుగడ ఎక్కువగా ఉంటుంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా ఉంటే మనుషులు బతికి ఉన్న వాళ్ళు కూడా చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటే ఏంది? వాళ్ళకి ఉపాధి లేదు. ఉపాధి లేకపోతే కంపల్సరీగా జీవితాలు రోజు రోజుకి ఇబ్బందులు పడతా ఉంటాయి. మనం చూస్తాం పొద్దున్న లెగిస్తే పేపర్‌లో, టీవీల్లో, మొబైల్ మనకి యాప్స్‌లో గూడా కొన్ని కొన్ని దుర్మరణమని, ఆమరణమని, అజ్జంపారి అని ఎన్నో ఎన్నో వస్తా ఉన్నాయి. ఎందుకు ఇయన్నీ వస్తున్నాయంటే మెయిన్ ఇంపార్టెంటు మనకి 25 సంవత్సరాల తర్వాత ఒక బరువు ఉంటది. ఆ బరువు పేరే మనీ. ఆ ఒక మనీ అనేది మన దగ్గర లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులవుతున్నాయి. ఆ ఒక మనీ వల్ల చాలా ఇబ్బందవుతుంది. కాబట్టి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని కంపల్సరీగా ఎక్కువ మందిని హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక గోల్‌తో ఈ యొక్క ఆపర్చునిటీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు నిజంగా వెరీ గ్రేట్ ఇది. వెరీ గ్రేట్ అంటే వెరీ గ్రేట్. కాబట్టి కంపల్సరీగా దీని గురించి మనకి వీళ్ళు మంచిగా అవగాహన చేసుకొని ఈ యొక్క ఆపర్చునిటీని వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా క్రౌన్ డైమండ్ అయ్యి లాస్ట్ మనకి 8,00,000 పైగా తీసుకోవడం జరిగింది క్వార్టర్లీ ఇన్‌కమ్. ఆ క్వార్టర్లీ ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా ఇక్కడ మనకి చూపియడం జరుగుతుంది. బ్రదర్స్ ఇద్దరు కలిపి ఈ యొక్క నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ చేయడం జరుగుతుంది. వీళ్ళు డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తున్నారంటే సాయించండి. మనం ఎందుకు చేయకూడదు? మీరు దగ్గరలో ఉన్న డాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి కొంత టైం అయితే కొంత ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది పేషెంట్లు తెలుసుంటారు. కంపల్సరీగా వాళ్ళకి ఒక చాలా వరకు సమాజంలో విలువ ఉంటుంది. ఈ విలువున్న వ్యక్తులకి విలువున్న యాప్ నెక్స్ట్ మనీ యాప్ కాబట్టి కంపల్సరీగా ఇటువంటి ఆపర్చునిటీని మనం షేర్ చేయడం తప్పైతే ఏమాత్రం లేదు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్. డిగ్రీ. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ఆపర్చునిటీని మనం హ్యాపీగా షేర్ చేయవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి గూడా షేర్ చేయొచ్చనే మాట ఎందుకు చెప్తున్నానంటే, బయట సమాజంలో డిగ్రీ ఉన్నవాళ్ళు చాలా మంది కుప్పలు తెప్పలుగా ఉన్నారు. నేను చాలా మందిని అడిగాను. డిగ్రీ ఫస్ట్ ఇయరోళ్ళు అడిగిన వాళ్ళని డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడిగాను. రేపు నెక్స్ట్ ఏం చేస్తా అంటే డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ అడిగితే ఏం చేస్తావంటే డిగ్రీ థర్డ్ ఇయర్. డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఏదో ఒక జాబ్. ఆ డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయిన అడిగితే సెర్చింగ్ ఫర్ జాబ్. వాళ్ళని ఆ కాయిసం ఒక 2, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని అడిగితే సెర్చింగ్ ఫర్ జాబ్. అంటే చూడండి డిగ్రీ చదువుతున్న వాళ్ళకన్నా జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు గూడా ఎక్కువ మంది ఉన్నారని జెప్పేసి నా అవగాహన. అంటే డిగ్రీ చదివినా సరే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇంతకుముందు గ్రాడ్యుయేషన్ అంటే వెరీ గ్రేట్. బట్ కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ గూడా అమౌంట్ అంటే ఒక సర్టిఫికేట్ కోసం ఎంతో కొంత అమౌంట్ కట్టేసి వచ్చే రోజులు అయిపోయినాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు పట్టాభర్దులు చాలా మంది ఉన్నారు. బట్ కానీ వాళ్ళకి అవకాశాలు లేక అర్థం కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళకి మనము హ్యాపీగా హెల్ప్ చేయొచ్చు నెక్స్ట్ మనీ యాప్ ద్వారా. కాబట్టి ఇటువంటి డిగ్రీ వాళ్ళు కూడా మన ముందు చాలా మంది ఉంటారు. బట్ కానీ వీళ్ళందరికీ కూడా మనం చెప్తే అర్థం చేసుకున్న వాదంగా మనం ఈ యొక్క ఆపర్చునిటీని మనం కంపల్సరీగా డిస్కస్ చేయాలి. ఇక్కడ సార్ కూడా ఇన్కమ్ తీసుకున్నారు. రూ. 53,000 చిల్లర ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంబీఏ. నిజంగా ఎంబీఏ ఈజ్ నాకు బాగా ఇష్టమైన క్వాలిఫికేషన్ గూడా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఎంబీఏ అనేది అంటే ఇక్కడ విషయం ఏందంటే నాకు బాగా నచ్చిన విషయం ఏందంటే, ప్రపంచం మొత్తం మీద బాగా డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం బిజినెస్‌తో రిలేటెడ్ అయితాయి. అక్కడ జాబ్స్ తక్కువగా ఉంటాయి. బిజినెస్ ఎక్కువ రిలేటెడ్ అయితే అక్కడ అంటే పొలిటికల్ ఎంబీఏ, బిజినెస్ ఎంబీఏ, సమ్ అంటే కొన్ని కొన్ని బిరుదులు మొత్తం ఎంబీఏతో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి కొన్ని కొన్ని బిరుదులతో ఎక్కువగా ఉంటాయి. నాకు బాగా అవి చాలా ఇష్టం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే వీళ్ళకి మార్కెటింగ్ గురించి, బిజినెస్ అవగాహన గురించి, సమాజం గురించి, అంతో పాటు ఒక ప్రొడక్ట్‌ని ఎలా సేల్ చేయాలి? లేకపోతే ఒక బిజినెస్‌ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఒక సంస్థని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? ఒక ఒక అంటే ఒక వృత్తి అవ్వచ్చు, లేకపోతే ఒక సంస్థ అవ్వచ్చు, ఒక మనిషి ఆలోచన అవ్వచ్చు, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. లైవ్‌గా వాళ్ళకివ్వడం జరుగుతుంది. నేను చాలా మంది ఎంబీఏ స్టూడెంట్స్ చూసాను. ఒకప్పుడు ఎంబీఏ, ఇప్పుడు ఎంబీఏ కొంత చేంజ్ అయిపోయింది అనుకుంటున్నాను. ఒకప్పుడు ఎంబీఏ ఎలా ఉందంటే, ఒక 100 మందికి సమాధానం చెప్పే వ్యక్తిగా తయారవుతుంది. ఇప్పుడు 10 మందికి సమాధానం చెప్పే వ్యక్తిగా తయారవుతున్నాడు. అంటే 90% సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే, అన్నీ మారిపోయినాయి. ట్రైనింగ్ సెక్షన్స్ మారిపోయినాయి. ఆటోమేటిక్‌గా ట్రైనింగ్స్ మారిపోయినాయి. లైవ్ ట్రైనింగ్స్ ఆగిపోయినాయి. పుస్తకాల్లో ఉన్నది మొత్తం చదువుతున్నారు. లైవ్‌గా చదవలేకపోతున్నారు. బట్ కానీ ఇప్పుడు ఎంబీఏ క్వాలిఫికేషన్‌లో కూడా చాలా మంది రోడ్డు మీద ఉన్నారు. అంటే సారీ రోడ్డు మీద మీన్స్ అంటే ఖాళీగా ఉంటున్నారు. రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు. ఆ జాబ్ అని, ఈ జాబ్ అని, ఆ జాబ్ అని. ఎంబీఏ చదువుకున్న నాకు తెలిసి బిజినెస్ పెట్టడం వాళ్ళకి గ్రేట్ అని చెప్పి నేను అనుకుంటాను ఎప్పుడు. బట్ కానీ తెలియకుండా వాళ్ళు జాబ్ మైండ్ సెట్‌లోకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు కంపల్సరీగా మనం తీసుకుంటే వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి హార్డ్ వర్క్ పీపుల్స్ ఎంబీఏ చదివిన వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు మీకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది.
చాలా వరకు కూడా మనకి ఈ యొక్క ఆపర్చునిటీ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాము అంటే 100% మీకు సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఇలాంటి వాళ్ళు కూడా నియర్ బై ₹1,16,190 తీసుకోవడం కూడా జరిగింది. ఒక బస్సులో ఒక పరిచయము ఈ యొక్క నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ లైఫ్ టైమ్ నియర్ బై ఒక 10,00,000 మంది ₹10,00,000 పైగా సంపాదించుకోవడం జరిగింది. ది పవర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. అంటే చూడండి నెక్స్ట్ మనీ పవర్ ఎటువంటి పవర్ అని చెప్పేసి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నెక్స్ట్ మనీ గురించి మీరు బయట సమాజంలో మీరు ఎక్కడైనా మీరు చెక్ చేయండి. ఆహ్, ఎంత చదువుకున్నా సరే చేసే వృత్తికి సంబంధం ఉండకపోవచ్చు కొంతమంది. నేను చాలా మంది చూశాను. అంటే దాని తప్పైతే కాదులే గాని నిజంగా అది రైటే. వాళ్ళు చేసే చదువుకున్న జాబ్స్ అప్పుడు ఇప్పుడు డిగ్రీ, బీటెక్‌లు, ఎంటెక్‌లు, ఎంబీఏలు చదువుకున్నారు. చాలా మంది బయట రోడ్ల మీద చాలా బిజినెస్‌లు పెట్టారు. నేను తప్పంటున్న తప్పైతే కాదు. నిజంగా ఏదో ఒక పనైతే చేస్తున్నారు కంపల్సరీగా. నేనేమంటున్నానంటే ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక పని చేస్తే ఆ పనిలో మనకు పట్టొస్తుంది. ఆ పట్టు మనకొచ్చింది అంటే కంపల్సరీగా మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీగా. కాబట్టి నేనేమంటున్నానంటే ఇటువంటి ఆపర్చునిటీని ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ మందికి హెల్ప్ చేయడం అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, ఒక బస్ కండక్టర్ నియర్ బై ఒక కొంత వర్క్ కొన్ని సంవత్సరాలు చేసి నియర్ బై అతని ఏజ్ ఇప్పుడైతే 64 సంవత్సరాలు. అంటే ఆన్ యావరేజ్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత నియర్ బై వచ్చిన ఇన్‌కమ్ ఎంతంటే ₹9,00,000 మొత్తం ఎండ్ ఆఫ్ ది డే. యావరేజ్‌గా ఫర్ మంత్లీ 3,000-4,000 వరకు ఫర్ మంత్లీ వస్తే నెక్స్ట్ మనీలో ఫర్ డే ఇన్‌కమ్ ఎంత అంటే 3,000-4,000 రావడం జరిగింది. రీసెంట్‌గా సారు సిల్వర్ అయిపోయింది, సిల్వర్ రాయల్టీ అయిపోయింది, గోల్డ్ రాయల్టీ అయిపోయింది, డైమండ్ రాయల్టీ కూడా సక్సెస్‌ఫుల్‌గా అవ్వడం జరిగింది. ఎట్ ఏజ్ ఆఫ్ 64 ఇయర్స్ వాళ్ళు టెక్నాలజీ పరంగా అవగాహన ఉండకపోవచ్చు. బట్ కానీ వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని చేయొచ్చు అనే దానికి ఒక నిదర్శనం, ఒక ఇన్స్పిరేషన్ కూడా. నాకు ఒక ఇన్స్పిరేషన్ మేఘాచారి గారు. ఎందుకంటే 10 మందితో మాట్లాడితే కంపల్సరీగా 7 మందిని కంపల్సరీగా ఈ అవకాశాన్ని గుర్తించి చెప్తారు. సరిగ్గా టెక్నాలజీ పరంగా అవగాహన లేకపోవచ్చు. ఒక మొబైల్ రెడ్ బటన్, పచ్చ బటన్ తప్ప అవగాహన లేకపోవచ్చు. ఈ నెక్స్ట్ మనీ సర్వీస్ గురించి అంతగా అవగాహన లేకపోవచ్చు. బట్ కానీ ఈ యొక్క ఆపర్చునిటీ గురించి బాగా తెలుసుకొని క్లుప్తంగా టెక్నాలజీ పరంగా అవగాహన లేకపోయినా సరే నోటి మాట ద్వారా ఈ అవకాశాన్ని తెలుసుకొని ఎక్కువ మంది మంచి మంచి క్వాలిఫికేషన్ వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని రివీల్ చేసి వాళ్ళతో కంపల్సరీగా యెస్ అనిపిచ్చి ఈ ఆపర్చునిటీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నిజంగా మంచి లీడర్స్‌ని క్రియేట్ చేయడం జరిగింది. చాలా మంది గోల్డ్ స్టార్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా వందల మందిని సిల్వర్ స్టార్‌ని ప్రిపేర్ చేయడం జరిగింది. కొన్ని వేల మందిని అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ ప్రతి రంగం వాళ్ళు కూడా చాలా వరకు ఉపయోగపడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక పర్సను మనకిక్కడ చూసుకుంటే రీసెంట్‌గా వెస్టర్‌డే క్రౌన్ డైమండ్ రాయల్టీ అచీవ్‌మెంట్ అయ్యి ₹4,30,000 దాన్ని వెస్టర్‌డేనే రెడీమ్ చేయడం జరిగింది. అంటే విత్‌డ్రా చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఇంతకుముందు ఒక జాబ్ చేస్తూ ఒక సంవత్సరానికి యానం 18 లాక్స్ అబోవ్ జాబ్ చేస్తూ వాళ్ళు ఆ జాబ్‌ని సైతం గూడా రిజైన్ చేసి నెక్స్ట్ మనీ రేపు ఫ్యూచర్ బాగుంటది అని ఒక దాన్ని నమ్మి ఈ యొక్క ఆపర్చునిటీకి రావడం జరిగింది. నిజంగా ఈ ఆపర్చునిటీకి వచ్చి వాళ్ళు నియర్ బై చాలా మంచి ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్‌కమ్ తీసుకోవడమే కాదు వీళ్ళ లైఫ్‌లో చెక్ చేసుకుంటే ఒక మిరాకిల్ లైఫ్ టర్నింగ్ ఆపర్చునిటీగా నెక్స్ట్ మనీ ఆపర్చునిటీగా ఉండడం జరిగింది. ఓన్లీ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్. 2-3 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో వీళ్ళ లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ అవ్వడం జరిగింది. ఎలా అంటే నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ. వీళ్ళొక మంచి అవగాహనతో, మంచి అంటే ఎక్స్‌పీరియన్స్‌తో వాళ్ళకొక నమ్మకం ఉంది. నెక్స్ట్ మనీలో మంచి ఇన్‌కమ్ వస్తుంది. మనం ముందుకెళ్తే కంపల్సరీగా బాగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మంచి హ్యూజ్ టీమ్‌ని ఇండియాలోనే ఒక మంచి టీమ్‌ని బిల్డ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంతో పాటు నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ద్వారా వీళ్ళు కొన్ని వందల వేల మందికి హెల్ప్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు ఆలోచించండి ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ దాన్ని రిజైన్ చేసే అంత ధైర్యం వచ్చిందంటే నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ఎంత పవర్‌ఫుల్. ఆ తర్వాత ఇంటర్మీడియేట్ చదువుకున్న ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది. ఒక ఇంటర్మీడియేట్ చదువుకున్న వ్యక్తులకి పెద్ద అవగాహన ఉండకపోవచ్చు. అంటే బిజినెస్ పరంగా అవ్వచ్చు, జాబ్స్ పరంగా అవ్వచ్చు అంత అవగాహన ఉండకపోవచ్చు. బట్ కానీ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత లాక్‌డౌన్ టైమ్‌లో ఏదో ఒక పని ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది. ఈ యొక్క ఆలోచనని వాళ్ళు తెలుసుకొని ఒక యాప్ ద్వారా చేద్దాం ఆలోచనతో ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి ఈ యొక్క అవకాశాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. ఈ ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్‌ఫుల్‌గా సిల్వర్ స్టార్‌ని అచీవ్‌మెంట్ అయ్యి, రాయల్టీ అచీవ్‌మెంట్ అయ్యి దాదాపు ₹1,67,400 ఎర్న్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ₹1,60,000 అంటే
ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తికి సాధ్యమా అంటే సాధ్యం, బయట సమాజంలో సాధ్యం కాని పని. ఎందుకంటే చాలా పైన క్వాలిఫికేషన్ చూసే మనకి గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు, డిగ్రీస్ అవ్వచ్చు, అలా ప్రొఫెషనల్స్. కానీ ఎక్కడే సాధ్యం లేని పని. బట్ కానీ ఇక యాప్ ద్వారా అంటే అందరికీ ఒకటే సమాన హక్కు మనకి ఇవ్వడం జరుగుతుంది. మీరేం చదువుకున్నా సరే 100% వీళ్ళకి ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియేట్ చదువుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. వీళ్ళకి అవగాహన మనం తెలిపించగలిగితే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో మన సార్ జాబ్ చేస్తూ నెక్స్ట్ మనీ ఒక పార్ట్ టైమ్‌గా చేస్తున్న ఇన్‌కమే రూ. 1,80,000 తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేస్తూ కూడా ఈ కంపెనీ గురించి ఈ యొక్క ఆపర్చునిటీ తెలుసుకొని వచ్చారు అంటే మీరు ఆలోచించండి ఎంత పవర్‌ఫుల్. బయట సమాజంలో సార్ చూసుకుంటే ఎన్నో కంపెనీస్ వర్క్ చేశారు. ఆ కంపెనీస్‌లో ఎంత మాత్రం అయితే ఇన్‌కమ్ అయితే లేదు. కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ జోడించి ఓన్లీ 10, 13 నెలల టైంలో ఓన్లీ 12.5 టైంలో ఆల్మోస్ట్ సార్ జనవరిలో వచ్చారు. ఈ 11 టైంలో 13,00,000 నుంచి 14,00,000 సంపాదించారు. బయట సమాజం లాక్‌డౌన్ టైంలో సంపాదించడం కష్టం అంటే చాలా కష్టంతో కూడింది బయట. బట్ ఇక్కడ సాధ్యం అయిపోయింది. ఎందుకు సాధ్యం అయిపోయిందంటే ఈ కంపెనీ అంత పవర్‌ఫుల్‌గా ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ వ్యక్తులు కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉన్నారు. సారు బయట సమాజంలో జాబ్ చేస్తూ ఇక్కడ పార్ట్ టైమ్‌గా చేయడమే రూ. 1,80,000 అక్కడ ఫుల్ టైమ్ చేస్తే ఎంత ఇన్‌కమ్ వస్తుందో అక్కడ నాకు తెలిసి ఐ థింక్ 30,000, 40,000, 50,000 వస్తుందేమో. ఇక్కడ పార్ట్ టైమ్ చేస్తే ఇన్‌కమే చాలా రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వెరీ గ్రేట్ అంటే వెరీ గ్రేట్ ఇన్‌కమ్. వెరీ ఎక్సలెంట్ ఇన్‌కమ్ కూడా. ఆ తర్వాత ఇక్కడ సిల్వర్ రాయల్టీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇంటర్మీడియేట్ చదువుకున్న వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి సిల్వర్ రాయల్టీ అయ్యారు. లేడీస్ అయినా, జెంట్స్ అయినా నిజంగా వెరీ గ్రేట్. ఎందుకు అవుతున్నారంటే మీరు ఆలోచించండి చాలా సింపుల్ ప్లాన్ మన దగ్గర ఉన్నది. మన దగ్గర ఉన్న ప్లాన్ చాలా సింపుల్ ప్లాన్. తర్వాత ఇంటర్మీడియేట్ స్టూడెంట్సే మనకి అనుకరని చెప్పి సిల్వర్ స్టార్ అవ్వడం కూడా జరిగింది. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. అంటే ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే వీళ్ళందరూ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము? మనం ఎందుకు ఎక్కువ మందికి చెప్పలేము? ఎక్కువ మందికి మనం ఎందుకు చెప్పగలము? అనే విషయాన్ని ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఒక ఎంఎస్‌సి సైకాలజీ చదువుకొని ఒక మంచి క్వాలిఫికేషన్ ఉండి బయట సమాజంలో చాలా ఒక జాబ్స్ పరంగా అవగాహన ఉండి కూడా నెక్స్ట్ మనీ ఆపర్చునిటీని ఇప్పుడు ఫుల్ టైమ్‌గా చేస్తూ మంచి ఇన్‌కమ్‌ని తీసుకుండడమే కాదు, రీసెంట్‌గా తక్కువ టైంలో యంగెస్ట్ డైమండ్ అయ్యారు మన అశోక్ గారు. అంటే ఇక్కడ చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక మంచి క్వాలిఫికేషన్ ఉంది. ఈ క్వాలిఫికేషన్ ఉండి కూడా ఒక అవగాహన నెక్స్ట్ మనీ గురించి ఒక మంచి అవగాహన నమ్మి, ఈ యొక్క బిజినెస్‌ని నమ్మి ఎక్కువ మందికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళడమే కాదు, ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా చాలా మందికి లైఫ్ ఇవ్వచ్చు అనే ఒక మంచి అవగాహన ఉంది. ఈ యొక్క ఆపర్చునిటీ తీసుకొని ఇండియాలోనే యంగెస్ట్ డైమండ్ అవ్వడం జరిగింది మన ఖమ్మం జిల్లా నుంచి. దిస్ ఇస్ ద వెరీ గ్రేట్. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి చాలా క్వాలిఫికేషన్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు చూడండి నెక్స్ట్ మనీ ద్వారా కారు తీసుకున్న వాళ్ళు కూడా మనకి చూస్తున్నాము. ఇక్కడ ఒక మంచి పదం ఉంది. ఆ పదం ఏంటంటే నాకు బాగా నచ్చిన పదం. ధనికులు కావడానికి చాలా మార్గాలున్నాయి. కానీ పేదవాళ్ళు ధనికులు అవ్వడానికి ఒకే మార్గం ఉంది. అది నెట్వర్క్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్. అంటే అటువంటి గొప్ప అవకాశం మన దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీని ఎవ్వరు మిస్ అవ్వద్దు. మిస్ చేసుకోవద్దు. దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ ఆపర్చునిటీ. వెరీ గ్రేట్ ఆపర్చునిటీ కూడా నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ. తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ ఆర్మీ అని ఒకటి నుంచి టీమ్ స్టార్ట్ చేసుకొని కరీంనగర్‌లో ఒక మంచి మేడం గారు ఒక డిపార్ట్మెంట్ నుంచి కూడా నియర్ బై మేడం గారు చెప్పి మన టెస్టిమనీ ప్రకారం నేను చూస్తే 250 మంది పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్స్ ఉన్నారని చెప్పేసి ఒక అవగాహనతో మనకు చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక్కడ నాకు ఆలోచించిన విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఈ యొక్క ఆపర్చునిటీ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు. రీసెంట్‌గా డిపార్ట్మెంట్ తర్వాత నాకు బాగా గుర్తొచ్చిన విషయం ఏంటిది అంటే నేను రీసెంట్‌గా ఒక అవగాహన నేను కొన్ని టెస్టిమోనీలు చూసినప్పుడు గోవా టూర్ మనకుంది 30 డేస్ ఆఫ్ టైమ్‌లో గోవా టూర్ అచీవ్‌మెంట్ అవ్వాలి 5+25. కానీ కొంతమంది 30 డేస్‌లో అయిపోయారు. కొంతమంది 20 డేస్‌లో అయిపోయారు. కొంతమంది 15 డేస్‌లో అయిపోయారు. కొంతమంది 10 డేస్‌లో కూడా అయిపోయారు. కొంతమంది 5 డేస్‌లో కంప్లీట్ చేయడం జరిగింది. కానీ డిజిటల్ ఆర్మీ టీమ్‌లో ఏం జరిగిందంటే 2 డేస్ ఆఫ్ టైమ్‌లో గూడా మనకి అవ్వడం జరిగింది. ఇంకా 1 డే ఆఫ్ టైమ్ 16 అవర్స్‌లో గూడా డిజిటల్ ఆర్మీ అనే ఒక పదానికి ఒక ఆర్మీ పర్సన్ ఏం చేశారంటే దీన్ని ఒక డిజిటల్ ఆర్మీ, ఒక ఇండియన్ ఆర్మీ అంటే మేము చూపిస్తున్నాము. ఇప్పుడు డిజిటల్ ఆర్మీ డిజిటల్ పరంగా కూడా మేము చూపించాలని చెప్పేసి 16 అవర్స్‌లో కూడా గోవా ట్రిప్‌ని ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. అంటే చూడండి నెక్స్ట్ మనీ ఎంత పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం అవగాహన చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఎందుకు ఎన్ని మాటలు చెప్తున్నానంటే మీరు బయట సమాజంలో ఏ రంగమైనా మీరు తెలుసుకోండి. ఏ రంగమైనా మీరు తెలుసుకోండి. ప్రతి రంగానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి రంగానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. నేను ఫస్ట్ నుంచి లైట్‌గా రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు మన రంగంలో హౌస్ వైఫ్స్ వర్క్ చేస్తున్నారు.
దాంతోపాటు ప్రైవేట్ టీచర్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ప్రైవేట్ టీచర్స్ వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ ఆపర్చునిటీ తీసుకొని సక్సెస్ఫుల్ గా చాలా మందికి ప్రొవైడ్ చేస్తున్నారు, డాక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటిక్ గా మనకి చెక్ చేసుకుంటే డిగ్రీ పీపుల్స్ కూడా వర్క్ చేస్తున్నారు, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా దీనికి 100% ముందు తీసుకెళ్తున్నారు, డిగ్రీ వాళ్ళు కూడా ముందు తీసుకెళ్తున్నారు. అండ్ ఆర్టీసీ కండక్టర్స్ కూడా ఆటోమేటిక్ రిజర్వేషన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు కూడా. ఆ తర్వాత జాబ్ చేస్తూ దాన్ని రిజైన్ చేసి ఒక నమ్మకంతో, ఒక నెక్స్ట్ నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ముందు తీసుకెళ్తున్నారు. అండ్ ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తూ దాన్ని పార్ట్ టైం మన దగ్గర పార్ట్ టైం చేస్తూ ఉన్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా మన దగ్గర మనకి సిల్వర్ స్టార్ ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా సిల్వర్ స్టార్ ఎలిజిబుల్ అయ్యి ఎంఎస్సీ చదువుకున్న వాళ్ళు కూడా మంచి క్వాలిఫికేషన్ తో ముందు తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత దీంతో ఒక మంచి లగ్జరీ కార్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ పర్సన్స్ కూడా చాలా మంది కూడా ఈ ఆపర్చునిటీని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు బయట సమాజంలో ఏ రంగం మీరు చెక్ చేయండి, ఉమ్మడిగా ఇన్ని రంగాలు ఒక ఇండస్ట్రీలో పనిచేయడం అది సాధ్యం కాని పని బయట సమాజంలో. బట్ కానీ నెక్స్ట్ మనీలో సాధ్యమైన పని. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే సాధ్యమైన పని అని చెప్పేసి, నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది. అది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ అంత ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ సక్సెస్ఫుల్ గా చాలా మందికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చూసారు ఇప్పుడు బయట సమాజంలో నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను. మీరు బయట సమాజంలో ఇన్ని డిఫరెంట్ ఇంకా నాకు దగ్గర ఇంకా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి. ఓ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అవ్వచ్చు, లాయర్స్ టెస్టిమోనీస్ ఉన్నాయి, ఇంకా చాలా మంది టెస్టిమోనీస్ ఉన్నాయి. ఆ టెస్టిమోనీస్ చూస్తే మనం షాక్ అవుతాము. ఎందుకంటే అన్ని టెస్టిమోనీస్ ఉన్నాయి. ఇప్పుడు బయట సమాజంలో ఎంత డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్ పీపుల్స్, డిఫరెంట్స్ ఆఫ్ పర్సన్స్ తో ఏ కంపెనీ మింగిల్ అవుతుంది, ఏ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది మీరు ఆలోచించండి. ఎక్కడ సాధ్యం కాని పని బట్ కానీ నెక్స్ట్ మనీలో సాధ్యం అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ ఆపర్చునిటీ ఎవరికి షేర్ చేయొచ్చు అంటే ఎవరికైనా షేర్ చేయొచ్చు, మీకు కంపల్సరీగా అవగాహన ఉంటే చాలు. కానీ ఇక్కడ చిన్న విషయం తెలుసుకోవాలి. ఏం విషయం అంటే, సార్ మీరు చెప్పింది బానే ఉంది, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ మనం చెప్పాలి అన్నా, మనం తెలియచేయాలన్నా కంపల్సరీగా వీళ్ళందరూ ఈజీగా వస్తారంటే రారు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక అవగాహన ఉంది, వాళ్ళందరూ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కంపల్సరీగా. సమాజం పరంగా అవ్వచ్చు, టెక్నాలజీ పరంగా అవ్వచ్చు. వీళ్ళందరినీ మనం చెప్పాలి అంటే చాలా మంది ముందు నో అనే ఆప్షన్ వస్తారు. నో 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 మాకు అవసరం లేదనో, లేకపోతే ఏదో చెప్తూ ఉంటారు. బట్ కానీ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. అంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి తెలియచేయమని చెప్పి దాని అర్థం నా తెలిసినంత వరకు. కాబట్టి చాలా మంది వీళ్ళు నో అంటారు. ఎందుకు నో అంటారు అనే విషయాన్ని నేను విశ్లేషణ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నో అంటున్నారంటే కారణం వీళ్ళకి సరిగ్గా తెలియదు, వీళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. ఎవరికి అవగాహన లేదు? చెప్పే వ్యక్తికి సరిగ్గా అవగాహన లేకపోతే ఎదుటి వ్యక్తి నో అంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. నేను చాలా వరకు కూడా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఇల్లు కట్టాలి అనే ఆలోచన మీకు ఉంది అన్నప్పుడు మీరు బిల్డర్స్ ని కలవాలి. అంటే ఏంటంటే ఇల్లు కట్టే వ్యక్తిని మీరు కలవాలి. మీరు తలుపు తయారు చేయాలి, తలుపు తయారు చేయించుకోవాలంటే ఎవరిని కలవాలి? చెక్క పని చేసే వాళ్ళని కలవాలి, వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేదు ఒక గేట్కి మనకి ఇంటికి ఒక గేట్ పెట్టాలి, ఇనప గేటు, బిల్డింగ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, అటువంటి వాళ్ళు మనం కలవాలి. లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్, అంటే మనకి ఫ్యాన్ బిగించాలి, లేకపోతే ట్యూబ్లైట్ ని బిగించాలి, ఇలాంటి వాళ్ళు అనుకుంటే మనకి ఒక ఎలక్ట్రీషియన్ కలవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు దీంట్లో నేను చెప్పిన రంగాల్లో మీరు ఒక ఫ్యాన్ ఒక ఇల్లు కట్టాలి అని చెప్పేసి ఒక ఎలక్ట్రీషియన్ కలిస్తే ఉపయోగం ఉండదు. ఒక ఎలక్ట్రీషియన్ లో ఒక భాగం ఇల్లు అనేది ఒక మాట చెప్పాలంటే, ఎలక్ట్రీషియన్ అలా కట్టొచ్చు ఇలా కట్టొచ్చాము, కానీ ఎలక్ట్రీషియన్ కట్టలేడు ఇల్లుని. లేదా ఒక బిల్డర్స్ ని మీరు చెక్క పని ఇలా చేయమని చెప్తే కరెక్ట్గా ఉండదు. ఆ చెక్క పని అతనే చేయాలి, ఆ వృత్తి అతనే చేయాలి. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, సార్ ఇప్పుడు మీ ఇంకొక అవగాహన కూడా నేను చెప్తున్నాను. ఎవరు ఏ పని చేయాలో ఆ పని మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అన్ని పనులు, అన్ని వృత్తుల వాళ్ళు నెక్స్ట్ మనీ చెయ్యొచ్చు అని నేను చెప్తాను ఇక్కడ పాయింట్. నెక్స్ట్ మనీని అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు, అంత మంది ఆలోచన ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సంపూర్ణంగా చెయ్యొచ్చు అనే ఒక విషయాన్ని నేను ఇప్పుడు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ మై పాయింట్. కాబట్టి చాలా మంది ఇప్పుడు నేను ఇందాక ముందు నేను చెప్తున్నదే ఇది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే,
ప్రతి రంగంలో ఒకళ్ళు ఉంటది. బట్ కానీ నెక్స్ట్ మనకి అటువంటి ఏం లేదు. దీనికి ఒక గీత లాంటిది ఏం లేదు. దీనికి వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. వీళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు. వీళ్ళకి తెలియచేయాలని రూల్ అయితే ఏమీ లేదు. ఒక స్మార్ట్ మొబైల్ ఉండి డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఎవరికైతే ఉంటుందో ఎవరైనా ఈ యొక్క అవకాశాన్ని తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీని ఎవరికైనా సరే ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు దీంతో పాటు ఇంకో కొంతమందిని చెప్పలేదు. ఎవరు అంటే కొంతమంది కాదు, వీళ్ళందరినీ ఒక గ్రూప్ ఆఫ్ ది పీపుల్ కూడా అంటాను. ఎవరు అంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్స్. అంటే జాబుల కోసం సెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు, జాబ్ చేస్తూ మానేసి ఉన్నవాళ్ళు, వీళ్ళకి స్కిల్స్, టాలెంట్స్ ఉన్నా సరే వీళ్ళకి కాంపిటీషన్ తట్టుకోలేక ఉన్నవాళ్ళు, లేదా ఇంటర్మీడియేట్ అయిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఇంట్లో వాళ్ళ ప్రెజర్‌తో నామకే వాస్‌గా కాలేజీలకి వెళ్ళేవాళ్ళు, లేదా ఒక మంచి క్వాలిఫికేషన్ చదువుదాం ఆలోచన ఉన్నా సరే అమౌంట్ లేక ఆగిపోయిన వాళ్ళు. అంటే బయట సమాజంలో చాలా వరకు చాలా రంగాలు. ఇప్పుడు నేను రీసెంట్‌గా ఈరోజు ఒక న్యూస్ కూడా చూశాను. ఏంటిది అంటే చాలా మంది ఒక 18, 19 ఇయర్స్ సారీ 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వ్యక్తులంట కొన్ని రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే కొంత మాఫియా వాళ్ళు ఏం చేశారంటే ఆహ్, కొ కొన్ని రాష్ట్రాలకి తరలించి అక్కడ దొంగతనాల్ని ఎక్స్‌పర్ట్స్‌గా మాఫియాగా తయారు చేయడం జరుగుతుంది. అంటే కారణం ఏంది? ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైపోయింది. మరి వీళ్ళు మదర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తున్నారు. ఎట్లా మావోడికి అట్లా జాబ్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఏదో ఒకటి ఇంట్లో గడవాలని చెప్పేసి వాళ్ళకి ఒక నెలకి ఒక 50,000 లక్షో ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళని ఒక అంటే రోబరీలో ఎక్స్‌పర్ట్స్‌గా తయారు చేస్తున్నారు. అంటే ఎక్స్‌పర్ట్స్ రోబరీగా తయారు చేస్తున్నారు. దానివల్ల ఏందంటే చాలా ఇబ్బంది మన ఇండియాకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు నేను న్యూస్ చెప్పి నేను షాక్ అయ్యాను. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఎందుకు ఈ దొంగతనాలకి ఒక మనిషి దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే ఆలోచనలు వస్తున్నాయంటే ఎందుకు ఆలోచనలు వస్తున్నాయంటే కారణము అతను ఏ పని దొరకట్లేక అలా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మాట ధైర్యంగా బయట సమాజంలో ఎక్కువ మందిని నేను ఒక లైన్ కూడా చూసాను. ఎక్కువ మంది నేను కొన్ని క్రైమ్ స్టోరీస్ చూసినప్పుడు అసలు వీళ్ళెందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అనే విషయం తెలుసుకుంటే వీళ్ళకి అవగాహన లేదా అంటే సమాజం మీద పోలీస్ కన్నా ఎక్కువ అవగాహన దొంగతనం చేసేవాడికి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దొంగ ఎవరవుతారు? పోలీస్‌ని మైండ్ సెట్‌ని కనిపెట్టి పోలీస్‌కి చిక్కకుండా దొరికేవాడు దొంగ. అంటే పోలీస్ కన్నా ఎక్కువ మైండ్ సెట్ ఉన్న ఒక పర్సన్, ఒక దొంగ అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ దొంగ తయారవుతున్నాడంటే, బయట సమాజంలో ఉపాధి లేక, బయట సమాజంలో ఇన్‌కమ్ సోర్స్ కరెక్ట్‌గా లేక, ఏదో ఒకటి కంపల్సరీగా చెయ్యాలని జెప్పేసి, అలా ఒక బ్రాడ్ మైండ్ సెట్‌తో, ఒక క్రిమినల్ మైండ్ సెట్‌తో అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళు చాలా మందున్నారు ఫ్రెండ్స్. రేపు ఫ్యూచర్‌లో ఇటువంటి అవకాశం గూడా మనం ఇవ్వకపోతే, మంచి అవకాశాన్ని నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ఇవ్వకపోతే, నేనేమంటున్నానంటే, చాలా ఇబ్బందులు అవకాశం గూడా ఒస్తాయి. ఎందుకు అంటే ఇంట్లో కూర్చొని ఒక స్మార్ట్ మొబైల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం చేత కాకపోతే బయట సమాజంలో ఏం చేసి సంపాదించగలం? ఏం చేసి మనం ముందుకెళ్తాం? మీరు ఆలోచించండి. చాలా మంది నెక్స్ట్ మనం చెప్పినప్పుడు కొంతమంది నో అంటారు. నో అంటారు. ఇది కాదు మీ ప్రపంచంలో ఏ పనైనా చెప్పండి. ఆ పనిలో 23% నో అనే వస్తది. ఆ నో అన్నారని చెప్పి ఆ పని ఆపితే కంపల్సరీగా దానికే ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీకొక 'నాగార్జున సాగర్' లాంటి ఎగ్జాంపుల్ తెలుగులో కూడా చెప్తున్నా కాబట్టి 'నాగార్జున సాగర్' లాంటివి డ్యామ్ కట్టేటప్పుడు కొన్ని వందల, వేల పల్లెటూర్లు మునిగిపోయినాయి. పల్లెటూర్లను ఖాళీ చేశారు. అట్లా ఖాళీ చేయకపోతే ఆ సాగర్ ఇప్పుడు కొన్ని వందల, వేల, లక్షల మందికి నీరు రాదు కదా! ఎక్కువ మంది నిలువ ఉండలేదు కదా! వాళ్ళు పడ్డప్పుడు అటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కడ ఉండదు కదా! అంటే కొంతపాటి మంచి చెయ్యాలి అంటే కొంతపాటి చెడు తెలియకుండా జరిగిపోయిద్దంతే. ఇప్పుడు ఒక బట్టలు నెయ్యాలి అంటే కంపల్సరీగా కొంతపాటి క్రిములు చనిపోవాల్సిందే. కొంతపాటి అంటే ఎగ్జాంపుల్ చెప్పంటే ఒక ఇళ్ల స్థలాలు కట్టాలంటే కొంతపాటి చెట్లు అక్కడున్న చెట్లని అక్కడ తీయాల్సిందే. అలాంటివి ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కరెంట్ స్తంభాల దగ్గర, వైర్ల దగ్గర చెట్లు నరుకుతున్నారు. అంటే అక్కడ చెట్లని వాళ్ళు నరుకుతున్నారంటే అక్కడ పవర్‌ని అందరికి సప్లై చేయాలంటే కంపల్సరీగా ఆ కొంత కొంత హానైతే జరుగుతుంది. అంటే ఈ నెక్స్ట్ మనీ పరంగా కూడా చాలా మందికి హానైతే నేను చెప్పను గానీ, వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల నెగెటివ్‌గా ఆలోచించడం వల్ల అనిపిస్తుంది వాళ్ళకంతే. అది హానైతే కాదు 100%. అంటే ఇది చాలా మందికి ఇది అలా ఉంది, ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. భ్రమలో ఉన్నారు. కానీ రియాలిటీ అది కాదక్కడ. కాబట్టి ఈ పాయింట్ నేను అర్థం చేసుకోండి. ఈ పాయింట్ చాలా వెరీ గ్రేట్ పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అది చాలా అతి మూల్యమైన పాయింట్ నేను అంటాను. కాబట్టి ఈ పాయింట్ మీరు పాజిటివ్‌గా అర్థం చేసుకుంటే పాజిటివ్‌గా అర్థమవుతుంది. నెగెటివ్‌గా అర్థం చేసుకుంటే నెగెటివ్‌గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మనీ చాలా మందికి హెల్ప్ చేస్తుంది. చాలా మందికి హెల్ప్ మీన్స్ అంటే ఉపాధి పరంగా చాలా మందికి
ఉపయోగపడుతుంది. చాలా మంది నేనే చూసాను. నాకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మందికి ఇప్పుడున్న మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతి వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగపడుతుంది. ఎంతో కొంత ఇన్‌కమ్ మీరు తీసుకొని ఉంటారు. నెక్స్ట్ ఇంట్లోనే కూర్చొని ఇప్పుడు నేనున్న నా టీమ్ దాదాపు 800 మందున్నారు. నేను ఎవ్వరి ఫేస్ చూడలేదు. అందరూ ఒక ఫోన్‌లో కమ్యూనికేషన్ ద్వారా ఇంతమంది నేను టీమ్ తయారు చేశాను లాక్‌డౌన్ టైంలో. బయట సమాజంలో ఎక్కడ సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? మీరు ఆలోచించండి. బయట సమాజంలో సాధ్యం కాని పని కదా! ఇక్కడ సాధ్యమై మనం చూపిస్తున్నాము. కాబట్టి నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీని. కాబట్టి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్స్ చాలా మందున్నారు. వీళ్ళకి నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ధైర్యంగా మీరు యొక్క ఆపర్చునిటీని షేర్ చేయవచ్చు. ఆ మాట నేను ధైర్యంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని రెగ్యులర్‌గా జూమ్ మీట్ వినిపించండి. దీనికి 5 స్టెప్స్ ఉన్నాయి. ఈ 5 స్టెప్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. ఫస్ట్ స్టెప్ మీరు ఈ ఆపర్చునిటీ గురించి రెగ్యులర్‌గా కొత్త అప్డేట్స్‌ని తెలుసుకోవాలి. ఎవ్రీ డే మీ స్టేటస్‌ని కొత్తగా మీరు చేస్తూ ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ ఈ కంపెనీ గురించి మీకు ఎవరైతే ఈ కంపెనీ ద్వారా మీ ద్వారా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి ఎవ్రీ డే మీ నుంచైనా కాల్ రావాలి. వాళ్ళ నుంచైనా మీకు కాల్ రావాలి. వాళ్ళకి కొత్త విషయాలు మీరు డిస్కస్ చేయాలి. థర్డ్ పాయింట్ ఈ నెక్స్ట్ మనీ గురించి కొత్త వాళ్ళకి రెగ్యులర్‌గా 5 మందికి చెప్తే చాలు. ఒక రోజు వచ్చిందంటే 5 మందికి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌ని లేదా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ 5 మందికి మనం ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే చాలు. ఇలా రెగ్యులర్‌గా 5 మందికి మనం చెప్పామంటే చాలు. మనకి యాన్ అండ్ యావరేజ్‌గా మోర్ దెన్ పీపుల్స్ మన టీమ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అండ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఈ కంపెనీ గురించి ఎక్కువ మందిని ప్రొఫెషనల్స్‌ని అండ్ ఆటోమేటిక్‌గా ఎక్కువ మందికి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం అక్కడ వాళ్ళు అంటే వాళ్ళు స్టాప్ చేసుకోవడానికి ఏం చెప్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకొని, దాన్ని మనం అంటే అవగాహన తెలుసుకొని వాళ్ళకి మన ఈ ఆపర్చునిటీ గురించి చెప్పాలి కంపల్సరీగా. కాబట్టి అటువంటి అవగాహన మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇలాంటివి ప్రతి ఒక్కటి కూడా మనకి అవగాహన తెలుసుకొని ఈ యొక్క ఆపర్చునిటీ షేర్ చేస్తే చాలా మంది సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి నాకు తెలిసి ఈరోజు మీకు ఈ పాయింట్‌లో చాలా మందికి అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ ఎవరికి చెప్పొచ్చు, ఎవరికి తెలియచేయొచ్చు అని చెప్పేసి.